including the list of business, are deemed to have been laid on the table of the House. No. Meva. I am announced to the House that I have received the following message from the Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 19th September 2025 and signed by me. The Andhra Pradesh Motors Vehicles Taxation Amendment Bill 2025, LA Bill number 10 of 2025. Second, the Andhra Pradesh Shops and Establishments Amendment Bill 2025, LA Bill number 11 of 2025. The Andhra Pradesh State Commission of Scheduled Tribes Amendment Bill 2025, LA Bill number 12 of 2025. Fourth, the Andhra Pradesh Prevention of Begging Amendment Bill 2025, LA Bill number 13 of 2025. 5. The Factories Andhra Pradesh Amendment Bill 2025, LA Bill number 14 of 2025. The above bills are before the House. Please, దయచేసి కూర్చోండి. Question number 14061, TG Bharat garu. Please. మొదటి ప్రశ్నకి సమాధానం 20 లక్షల జాబులు బై 2029 ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 29 లోపల 20 లక్షల జాబ్స్ కల్పిస్తాం అధ్యక్ష. అలాగే కంటిన్యూ వింటే చెప్తాను. రెండో ప్రశ్నకు సమాధానం బిఎస్సీలో ఒప్పుకున్న మాట వాస్తవం అంటే ఇవాళ అనేది కాదు కదా. మొత్తం ఎన్ని జాబ్స్ అంటే దాదాపు 4,55,937 జాబ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెగా డిఎస్సి నుంచి 15,941 అంటే 16,000 ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్. సెలెక్ట్ అయినది 15,941. అలాగే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 9,093. దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ 4,179, కాంట్రాక్ట్ ఏమో 2,046, అవుట్ సోర్సింగ్ వచ్చి 2,868. వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే దాదాపు 3,48,000 ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది కాక అధ్యక్ష జాబ్ మేళాస్ నుంచి 82,012 జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైజ్ పర్టిక్యులర్స్ వచ్చి మెగా డిఎస్సి నుంచి 15,941 జాబ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అనంతపురం వచ్చి 755, చిత్తూరు వచ్చి 1408, ఈస్ట్ గోదావరి 1349, గుంటూరు 1140, కడప 680, కృష్ణా 1203, కర్నూలు 2,590, నెల్లూరు 657, ప్రకాశం 661, శ్రీకాకుళం 535, విశాఖపట్నం 1134, విజయనగరం 578, వెస్ట్ గోదావరి 1063. ఇది కాక జోన్ వైజ్ జోన్ 1లో 390, జోన్ 2లో 330, జోన్ 3లో 558, జోన్ 4లో 667, టోటల్ ఇంకా స్టేట్లో 243. టోటల్ కలిపి 15,941 ప్రొవైడ్ చేశాము డిఎస్సి నుంచి. అలాగే ఈ 3,48,000 అల్లూరు మీరు హౌస్ ఆర్డర్లో పెట్టాలి. మీరు
చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకుంటామో తెలియాలి అధ్యక్ష. ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష? రూల్ 64 చూడమనండి, రూల్ 64 చూడమనండి. మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష, అది కరెక్ట్ కాదు కదా. పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ 64 చూడండి. మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్. ఇవ్వండి రూల్ నెంబర్ 64 సెకండ్ టర్మ్ లేదు. You cannot in the same session you cannot bring the same motion again. ఒకసారి దాన్ని డిస్కషన్ చేస్తే మళ్ళీ వాయిదా తీర్మానం ఇవ్వడం లేదు. కానీ వాయిదా తీర్మానం అనేది మనం తిరస్కరించిన తర్వాత ఉంది. చైర్మన్ గారు వాయిదా తీర్మానం ఒక్కసారి మీరు తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో ఆ అంశం పైన వారు ఎట్లా అండి. రూల్ నెంబర్ 64 చూడండి. మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎట్లా వదిలేస్తే ఎట్లా? మీరు ప్లీజ్ గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకుముందు కూర్చోండి. ఇంతకుముందు ఆయన కూడా స్పీకర్ చేశారు, రూల్ కూడా చెప్పారు 264. దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకుండా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష? దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా అధ్యక్ష. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి డిబేట్, జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. చైర్మన్ గారు అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము. కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది. దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాము. ఈ లోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు. ఆ మాత్రం కూడా మీరు ఆలోచించకుండా ఈ రకంగా సభని సజావుగా నడవకుండా చేయడం ఏంటి? కూర్చోండి అమ్మా. రాజేంద్ర ప్రసాద్ గారు With respect to the chair, అధ్యక్ష ఎల్ఓపి గారు కోట్ చేశారు ట్రెడిషన్స్ గురించి, కస్టమ్స్ గురించి. మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష. ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష. వారు సభ్యుల్ని వారిని కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది. సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదని అధ్యక్ష. ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ సభ. అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది, తమరే అధ్యక్షులు ఉన్నారు. ఒక్క రోజైనా సరే సభ్యులు పోడియం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత. సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుందనేది వీళ్ళ ఇష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
ఈ రోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష. మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి, సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ప్రజారోగ్యం ప్రైవేట్ పరమా, ప్రజారోగ్యం ప్రైవేట్ పరమా. ప్లీజ్ దిగండి, మీ సీట్లోకి వెళ్ళండి. పోడియం దిగాలి. మీరు రోజు పోడియం ఎక్కడం మంచి పద్ధతి కాదు. మీరు నిరసన అనేది మీ సీట్లో చేయాలి తప్ప పోడియం దగ్గరకు వచ్చి కరెక్ట్ కాదు ఇది. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే, మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే, మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే, మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే, మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే, మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే. ఎల్ఓపి గారు చెప్పాలి మీ సభ్యులకి సీట్లో కూర్చొని నిరసన తెలియజేయమనండి. మాటి కూర్చోడానికి కరెక్ట్ గా సైలెంట్ గా ఉంటాం. మేము మాట్లాడితే సైలెంట్ గా ఉంటాం. విధానం కాదు ఇది పద్ధతి కాదు అధ్యక్ష. ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి అధ్యక్ష? అపోజిషన్ లీడర్ మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం. మేము మాట్లాడినప్పుడు మనం చేస్తామంటే పద్ధతి ఎక్కడ ఉంటుంది? అది ఒకసారి గత సభలో జరిగిందో ఒకసారి చూపించండి అధ్యక్ష. The house is adjourned for 5 minutes.